కమలానికి నాతుడేడి. వాస్తవమే, మంచిగానే రాష్ట్రం, ఈసారి మేము మెచ్చుకుంటాం. కమలానికి నాతుడేడి. వాస్తవం ఇది. కొత్తపల్లికి ఒకసారి చూద్దాం. 8 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎంపీల స్థాయికి ఎదిగిన బీజేపీ తెలంగాణలో క్రమంగా ఎందుకు చతికిల పడుతుంది? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీలో అలా ఉండదని, ఆ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని భావిస్తారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. కాంగ్రెస్ నాయకుల వల్లే బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోకపోయినా అంతర్గతంగా కత్తులు దూసుకోవడం మొదలు పెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ తన పట్టును ప్రదర్శించలేకపోయింది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పనితీరు పేలవంగా ఉంది. నిజానికి తెలంగాణలో బీజేపీ బలపడడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుంది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. కేసీఆర్ కుమార్తె కవిత ఆ పార్టీకి తలపోటుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అక్రమాలను ఆమె ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. సోదరుడు కేటీఆర్ కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. ఉద్యమ సమయంలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని కవిత ఆరోపించారు. సొంత తండ్రిని కూడా టార్గెట్ చేయడానికి వెనుకాడడం లేదు. ఈ పరిణామాన్ని అందిపుచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ ఎందుకో స్తబ్దుగా ఉండిపోయింది. ఇది గమనించడం వల్లనే కాబోలు ప్రధాని మోదీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. కాంగ్రెస్లో సీఎం రేవంత్ తన పట్టును పెంచుకుంటుండగా బీజేపీలో ఆ స్థాయి నాయకుడు కనిపించడం లేదు. కేసీఆర్, రేవంత్ ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు ఉన్నారు. ఈ ఇద్దరికి బీజేపీ తరపు ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో రేవంత్ అడుగులు వేస్తున్నారు. ప్రజలలో తన ప్రతిష్ట పెంచుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు భారీ ప్రయత్నం చేశారు. మరో 10 ఏళ్ల పాటు సీఎంగా తానే ఉంటానని ఆయన ప్రకటించుకున్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 58% వరకు సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడం ద్వారా తన సత్తా చాటుతున్నారు అన్న చర్చ జరుగుతూ ఉంది. మరి సత్తా చాటుతున్నారు కానీ మరి ఇక్కడ మనోళ్ళు ఏం సత్తా చాటుతున్నారంటే సత్తా చాటలేకపోతున్నారన్న ఒక కొత్త పలుకు. మరి కమలానికి నాతుడేడంటే లేడు, ఎటుపోతున్నాడు, కమలం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కుమ్ములాటలతో పార్టీ బలహీన పడుతున్న విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించలేకపోయింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీతో ఆ పొత్తుకు భారత రాష్ట్ర సమితి సిద్ధపడిందని, ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడైనా కుదరవచ్చన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాల్సిన తెలంగాణ బీజేపీ నాయకత్వం అక్కడ కూడా విఫలమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఈ ప్రచారం వల్ల లబ్ధి పొందాల్సిన పార్టీ ఆ దిశగా కృషి చేయలేదు. మరోవైపు కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలను నమ్మించే దిశగా భారత రాష్ట్ర సమితి వివిధ కార్యక్రమాలు చేపట్టింది. 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తులు ఉంటాయా లేదా అన్నది పట్టించుకోకుండా సొంతంగా తన కాళ్ళ మీద నిలవడం కోసం భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఆ కేటీఆర్, హరీష్ రావు ద్వయం పార్టీని ముందుకు నడిపించే బాధ్యత చేపట్టారు. కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతినడం భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తమకు అందివచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీలో అలా ఉండదని అంటున్నారు. కానీ మరి ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో ఏంది అన్నది చర్చ జరుగుతుంది. ఉత్తరాది రాజకీయాలకు భిన్నంగా దక్షిణాది రాజకీయాలు ఉంటాయన్న విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించాలి. ఉత్తరాది రాష్ట్రాలలో పార్టీ ప్రభావం అధికంగా ఉంటుంది. స్థానికంగా బలమైన నాయకులు లేకపోయినా ఇబ్బంది ఉండదు. దక్షిణాదిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. బలమైన నాయకుల చుట్టూ రాజకీయం సాగుతుంటుంది. కర్ణాటకలో యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ బలంగా ఉండేది. నాయకత్వ స్థానం నుంచి ఆయనను తప్పించగానే అక్కడ పార్టీ బలహీనపడింది. తెలంగాణలో బండి సంజయ్ ఇది అసలు ముచ్చట.
తెలంగాణలో బండి సంజయ్ను నాయకత్వం నుంచి తప్పించగానే తంటాలు మొదలయ్యాయి. ఉత్తరాదిన పార్టీని ముందుకు విస్తరించి ఆ తర్వాత నాయకులను పెంచడం బీజేపీ విధానంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో ఈ విధానం చెల్లుబాటు కాదు. ఇక్కడ ముందుగా నాయకులను పెంచాలి, ఆ తర్వాత పార్టీ దానంతటా అదే బలపడుతుంది. కేసీఆర్ కారణంగా భారత రాష్ట్ర సమితి బలంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ రెండు పార్టీలను ఢీకొనాలంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఆ స్థాయి నాయకుడు ఉండాలి కదా. మా పార్టీ సిద్ధాంతాలు పునాదులపై ఆధారపడి మాత్రమే పనిచేస్తుంది అంటే కుదరదు అని మంచిగా రాసిండే. మరి రేవంత్ రెడ్డికి పోటీగా ఎవరు? రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ హరీష్ రావు లీడ్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకొకరు వస్తారు. మరి ఇక్కడ అంటే ఈ రెండు పార్టీలను ఢీకొనే నాయకుడు మరి నరేంద్ర మోడీకి ఎవరు కనిపిస్తారంటే ఓన్లీ బండి సంజయ్. రాష్ట్రంలో ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే చెప్పకనే చెప్పిండు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చెప్పకనే చెప్పిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఢీకొనాలంటే బండి సంజయ్ వల్లనే అవుతుంది. బండి సంజయ్ని ఎప్పుడైతే పార్టీ నుంచి అధ్యక్ష పదవి నుంచి ఎలక్షన్ల ముందు తీసేసిందో పార్టీ డమేలైంది. కర్ణాటకలో యడ్యూరప్ప ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీని యడ్యూరప్పను పక్కన పెట్టడంతోనే ఆ మెజార్టీ మొత్తం ఆ స్థానాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. మరి మళ్ళీ ఏం ఆలోచించాలి? బండి సంజయ్ చేతిలో అధ్యక్ష పదవి వస్తుందా? బండి సంజయ్ తీసుకెళ్లే కేపబిలిటీ అన్ని విధాలుగా మీకు చేసి చూపించిన నేపథ్యంలో మళ్ళీ బండి సంజయ్ చేతిలో అధ్యక్ష పదవి ఇచ్చి కొట్లాడమంటే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా రాష్ట్రాన్ని ఆగం చేసి రాష్ట్రంలో అధికారంలోకి మాత్రం తీసుకొస్తాడు బండి సంజయ్. ఇదైతే మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఫిబ్రవరి 10తో జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోతుంది. సర్పంచులుగా వాళ్ళ నియోజకవర్గాలు అంతో ఇంతో గెలిచినప్పటికీ జిహెచ్ఎంసీని కనుక మీరు టార్గెట్ చేయకపోతే మీ అంత దుర్మార్గులు, మీ అంత వరస్ట్ ఫెలోస్ ఇంకెవరు ఉండరు. 4 సీట్లున్న జిహెచ్ఎంసీ లాస్ట్ ఇయర్ 4 సీట్లున్న జిహెచ్ఎంసీలో 48 సీట్లకు వచ్చింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు 150 సీట్లు 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లను 300 డివిజన్లు అయినాయి. మరి 300 డివిజన్లల్లా కనీసం 100 డివిజన్లు కూడా మీరు గెలవకపోతే ఇంకెందుకు? 150 డివిజన్లలోనే 48 సీట్లు వచ్చినాయి అప్పుడు. మరి 300లల్లా కనీసం ఒక 150 120 అన్న గెలవాలి కదా మీరు. మరి కావాలంటే ఈ మార్పులు చేర్పులు జరగాలి. రామచంద్రరావు రబ్బర్ స్టాంపే. మన ఎవరు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నట్టు ఈ కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి నుంచి తప్పించి ఒక గవర్నర్గా పంపించండి. ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది. కిషన్ రెడ్డి రామచంద్రరావు వీళ్ళని తప్పిస్తే ఇక భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది, లేదంటే సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అందునుంచే ఇక్కడ పొట్టు తిట్టిండ. ఇక వేరే ఆప్షన్ కమలానికి నాతుడేడంటే నాదుడు లేడు. 8 మంది ఎంపీలు ఉండి 8 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం ఎక్కుతున్నారని గట్టిగానే అరుచుకున్నాడు నరేంద్ర మోడీ. వేరే రాష్ట్రాలలో 0 ఉంటే హీరోలు అవుతున్నాం, మన దగ్గర హీరోలను పెట్టుకుంటే జీరోలు అవుతున్నారు. ఎవరేం తక్కువనే? రఘునందన్ రావుకి సబ్జెక్ట్ లేదా? బండి సంజయ్కి సబ్జెక్ట్ లేదా? ధర్మపురి అరవింద్కి సబ్జెక్ట్ లేదా? ఈటల రాజేందర్ అన్నకి సబ్జెక్ట్ లేదా? డీకే అరుణకి సబ్జెక్ట్ లేదా? కొండా విశ్వేశ్వరరెడ్డికి సబ్జెక్ట్ లేదా? ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి సబ్జెక్ట్ లేదా? ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కి సబ్జెక్ట్ లేదా? హిందుత్వ ఎజెండాతో కొట్లాడే గోషమాల్ ఎమ్మెల్యే, గోమాత హిందుత్వ ఎజెండాతో కొట్లాడే గోషమాల్ ఎమ్మెల్యేను పక్కన పెడితే రాజాసింగ్ను తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా గుర్తుపడతారు రాజాసింగ్ను. ఎటు పోతుందో జర చూసుకోండి. ఈ పార్టీ అధిష్టానం మార్పు చేర్పులు చేస్తే తప్ప ఇక్కడ పార్టీ ఎదిగే ఛాన్స్ లేదు. ఒకడు కొట్టుకొని చచ్చిపోతున్న పరిస్థితి మాత్రం ఉంటుంది. ఇక అంతకుమించి వీళ్ళు చేసేది ఏం లేదన్న చర్చ జరుగుతుంది. మళ్ళీ బండి సంజయ్ చేతులకు వస్తే తప్ప ఆ పార్టీ బతికి బయటగట్టే పరిస్థితి అయితే లేదయ్యా. ఇక మీరు మరి ఏం చూస్తారో చూసుకోండి. ఇక